నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఆర్ఆర్బిజే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది టెలిగ్రామ్లో అలాగే మెసేజ్ పెడుతున్నారు. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కామెంట్లో కూడా. సో వాటిలో నుంచి ఒక 10 క్వశ్చన్స్ తీసుకున్నా. మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 10 క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో 1 by 1 అనేది. ఫస్ట్ క్వశ్చన్ అనేది అడిగేది కామన్గా, ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డులో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? సో మనం నోటిఫికేషన్ చూసేటప్పుడు పోస్ట్ పారామీటర్స్ ఉంటాయి. అక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. అందులో డిఫరెంట్ కేటగిరీ పోస్టులు మనకు మెన్షన్ చేశాడు. కేటగిరీ 1 నుంచి కేటగిరీ 32 వరకు. వాటిల్లో మనం పోస్ట్ పక్కనే డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్ అనేది రైల్వేకి సంబంధించింది. రైల్వేలో సపోజ్ సివిల్ డిపార్ట్మెంట్ పోస్ట్ అనుకోండి, సివిల్ అని ఉంటుంది, అదే ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో ఆ ఇంజనీరింగ్ అని ఉన్నప్పుడు ఓన్లీ సివిల్ వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాదు. దాని క్వాలిఫికేషన్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది లాస్ట్ కాలంలో వేస్తాడు. సో మీరు ఆ లాస్ట్ కాలంలో చూడండి. ఎందుకంటే ఒకే టైప్ ఒక పోస్ట్కే అదర్ బ్రాంచ్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్. సో అందుకని మీరు సపోజ్ మెకానికల్ అనుకుంటే మెకానికల్ ఆ పర్టికులర్ పోస్ట్ లాస్ట్ కాలంలో మెకానికల్ ఉందా లేదో చూసుకోండి. సో అలా మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలి ఆ పోస్టులు అన్నీ. సో మెకానికల్ వాళ్ళకైతే టోటల్ 17 కేటగిరీ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. అవుట్ ఆఫ్ 17లో మనకి సికింద్రాబాద్ ఈ బోర్డులో అయితే మాత్రం 178 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 అనేది, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఓన్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ పోస్టులకు మాత్రమే అప్లై చేయాలా? ఇప్పుడు ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 1లో డిస్కస్ చేసాము. మీకు ఆ కేటగిరీ పోస్ట్ పక్కన ఉన్నది రైల్వేకి సంబంధించిన డిపార్ట్మెంట్. సపోజ్ ఆ పోస్ట్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఓన్లీ ఎలక్ట్రికల్ వాళ్ళే ఎలిజిబిలిటీ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ అనేది ఎలక్ట్రికల్, బట్ దాని క్వాలిఫికేషన్ అనేది ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ అని అర్థం కాదు. సో వాళ్ళకి అదర్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో కాబట్టి మెకానికల్ వాళ్ళు ఓన్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ ఉన్న చోటే కాదు, అదర్ డిపార్ట్మెంట్ల పోస్టులకు కూడా ఎలిజిబులే. సో అందుకని ఈ క్వాలిఫికేషన్ కాలంలో లాస్ట్ కాలంలో మీకు మెకానికల్ అని ఉంటే మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సివిల్ అని ఉంటే సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలా మీరు ఈ లాస్ట్ కాలం చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్ అని ఉంటే ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అలా డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్ ఏదైనా కానీ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీకు సంబంధించిన ఆ బ్రాంచ్ ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఒకే పోస్ట్కి వేరు బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పుడు మరి ఏ ఎగ్జామ్ రాయాలి? సో ఇది కామన్గా వచ్చే డౌట్ అందరికన్నా. సపోజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్ట్కి మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. సో అట్లాంటప్పుడు మనం ఎలక్ట్రికల్ ఎగ్జామ్ రాయాలా? ఇట్లాంటి క్వశ్చన్లు కూడా కొంతమందికి వస్తున్నాయి. మనం మెకానికల్ వాళ్ళు మెకానికల్ ఎగ్జామ్ గ్రూప్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అల్లీడ్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ అల్లీడ్ ఇంజనీరింగ్ అని ఉంది. సో ఆ ఎగ్జామ్ గ్రూప్ మాత్రమే మనం పేపర్ రాయాలి. సపోజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అనుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎల్ఈడి ఇంజనీరింగ్, ఆ ఎగ్జామ్ పేపర్ మాత్రమే రాయాలి. సో అలా ఏ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్ పేపరే రాస్తారు. బట్ మీ ఎలిజిబిలిటీ మిగతా పోస్టులకు కూడా ఉంటుంది. సో ఫైనల్గా ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనం ఒకే పోస్ట్కి సివిల్ వాళ్ళు ఎలిజిబుల్, ఎలక్ట్రికల్ ఎలిజిబుల్, మెకానికల్ ఎలిజిబుల్ అనుకుంటే ఎవరి పేపర్ వాళ్ళు రాస్తాం. ఫైనల్గా వచ్చిన మార్క్స్, సిబిటి మార్క్స్ అనేవి ఈ అదర్ డిపార్ట్మెంట్స్ని కంపేర్ చేయడం కోసం మనకి మెరిట్ ఇండెక్స్ తీస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని దాంట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయో, మెరిట్ ఇండెక్స్లో స్కోర్ ఎక్కువ వచ్చిందో అప్పుడు వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ప్రయారిటీ ఇస్తారు, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 2-3 బ్రాంచులు వాళ్ళు ఒకే పోస్ట్కి ఎలిజిబుల్ అయినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? సో ఇప్పుడే చెప్పాము దాని గురించి. 2-3 బ్రాంచ్ వాళ్ళు ఒకటే పోస్ట్కి ఎలిజిబిలిటీ అయినప్పుడు ఏ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్ ఎగ్జామ్ పేపర్ రాస్తారు. సో మార్క్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ సిబిటి 2లో వచ్చిన స్కోర్ బట్టి మెరిట్ ఇండెక్స్ తీస్తారు. సో ఆ మెరిట్ ఇండెక్స్ అనేది సపోజ్ మీకు 600, 700 వచ్చాయి అనుకోండి, ఆ మెరిట్ ఇండెక్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ప్రయారిటీ ఉంటుంది. సో ఇది సివిల్ డిపార్ట్మెంట్ పోస్ట్ కాబట్టి సివిల్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, అలాగే ఉండదు. సో ఒక పోస్ట్కి అదర్ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అనుకున్నప్పుడు వాళ్ళందరికీ మెరిట్ ఇండెక్స్ ఇస్తారు. ఆ మెరిట్ ఇండెక్స్ స్కోర్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 1 కంటే ఎక్కువ ఆర్ఆర్బి బోర్డ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, ఒక ఆర్ఆర్బి బోర్డు మాత్రమే అప్లై చేయాలి. 1 కంటే ఎక్కువ అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే ఒక ఆర్ఆర్బి బోర్డుకి అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి, 2 అప్లికేషన్లు పెట్టకూడదు. ఒకే అప్లికేషన్లో మనం ఎన్ని కేటగిరీ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటామో ఆ కేటగిరీ పోస్టులు అన్నీ కూడా మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒక అప్లికేషన్లోనే ఇదంతా చేయాలి. సో 2 అప్లికేషన్లు అయితే పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అనేది ఇది కూడా కామన్గా ఎక్కువ మందికి వచ్చిన డౌటే.
మనకి సపోజ్ మెకానికల్ వాళ్ళు అనుకోండి, కేటగిరీ 7లో ఈస్ట్ కోస్ట్లో ఉన్న పోస్టులు ఉన్నాయి, సికింద్రాబాద్లో పోస్టులు కూడా ఉన్నాయి. సో కేటగిరీ 7లో ఈస్ట్ కోస్ట్ అండ్ సికింద్రాబాద్ పోస్టులు ఉన్నాయి కదా, 2 అప్లికేషన్స్ పెట్టాలా. చూడండి, మనకి కేటగిరీ 7లో ఈస్ట్ కోస్ట్ పోస్టులు ఒక 8, సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన పోస్టులు ఒక 53 ఉన్నాయి. సో ఆర్ఆర్బి మనం అప్లై చేస్తుంది ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్కి. ఈ సికింద్రాబాద్ అనేది ఈస్ట్ కోస్ట్లో కొన్ని పోస్టులను రిక్రూట్ చేస్తుంది, అలాగే సౌత్ సెంట్రల్లో ఉన్న అన్ని పోస్టులను రిక్రూట్ చేస్తుంది. సో అందుకని మనం అక్కడ ఏమి 2 సపరేట్ అప్లికేషన్లు పెట్టాల్సిన అవసరం లేదు. మనం కేటగిరీ 7 ఇస్తే మన ఈస్ట్ కోస్ట్లో ఉన్న 8 పోస్టులకి, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న 53 పోస్టులు రెండింటికి మనం ఎలిజిబుల్. సపరేట్గా ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఏ ఆర్ఆర్బి బోర్డుకి అప్లై చేయమంటారు? ఇది కామన్గా అడిగే క్వశ్చన్. అది మీ ఇంట్రెస్ట్ బట్టి. సపోజ్ మనం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులు కూడా మీరు కంపేర్ చేసుకోండి. సపోజ్ ఆర్ఆర్బి ముంబైలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, సో అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఆర్బి చెన్నైలో ఉన్నాయి పోస్టులు ఎక్కువ. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్ కూడా ఉంది. అలాగే మిగతా కొన్ని బోర్డులో కూడా పోస్టులు ఉన్నాయి ఎక్కువే. సో అట్లాంటప్పుడు మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకుందాం. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ పోస్టులకు అందరూ ఎలిజిబుల్. సో అందుకని మీరు కూడా దానికి కూడా ఎలిజిబుల్. అట్లాంటప్పుడు ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకి రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం కంబైన్డ్గా టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలా టోటల్ అన్ని కేటగిరీ పోస్టులకు మీరు కౌంట్ చేసుకొని ఏ బోర్డులు ఎక్కువైతే ఉన్నాయో ఆ బోర్డుకి మనం అప్లై చేస్తే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మరి డిఫరెన్స్ తక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై బోర్డు, సికింద్రాబాద్ బోర్డు మీరు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు కంపేర్ చేశారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 20-10 ఆ పోస్టులు డిఫరెన్స్ ఉన్నాయనుకోండి. అట్లాంటప్పుడు మంది అప్లై చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మనకి దగ్గరలోనే పోస్టింగ్ అది ఉంటుంది కాబట్టి అట్లాంటప్పుడు మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డు అప్లై చేయడమే బెటర్. సో అలా మీరు ఏ బోర్డు అప్లై చేయాలనేది మీరు కౌంట్ చేసుకొని మీ పోస్టులన్నీ చూసుకొని మీకు అది ఓకే అనుకుంటే అదర్ బోర్డుకి నేను పర్వాలేదు, వర్కింగ్ అది ఇబ్బంది పడినా ఓకే అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. అలాగా అది మీ పర్సనల్. సో ఈ కంపేర్ చేసుకొని మరి డిఫరెన్స్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు, పలానా బోర్డుకి నేను అప్లై చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు మీరు అదర్ బోర్డు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆ పోస్టులకి ప్రొడక్షన్ యూనిట్ అని ఉంది కదా, ప్రొడక్షన్ యూనిట్ అంటే ఏమిటి? ఇది క్వశ్చన్ అడిగారు కొంతమంది. చూడండి, డిజైన్ అండ్ డ్రాయింగ్ పోస్టులు అనేవి ప్రొడక్షన్ యూనిట్లో కూడా ఉంటాయి. మనకి ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి సౌత్ సెంట్రల్ రైల్వేలో అయితే ఏం లేవు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఎఫ్ అన్నామనుకోండి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, అది కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనం ప్రొడక్షన్ యూనిట్స్ అంటాం రైల్వేలో. సో రైల్వేలో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రైల్ వీల్ ఫ్యాక్టరీ ఉంది, ఆర్డబ్ల్యూఎఫ్, యలహంకలో ఉంటుంది బెంగళూరు దగ్గర. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్. ఐసీఎఫ్, ఎంసీఎఫ్ ఇవన్నీ కూడా. సో అట్లాంటి వాటిల్లో కూడా మనకి పోస్టులు ఉంటాయి. అయితే మనకి ఆ సౌత్ సెంట్రల్ రైల్వేలో అయితే ప్రొడక్షన్ యూనిట్లు ఏం లేవు. సో డిజైన్ అండ్ డ్రాయింగ్ ఇన్ ప్రొడక్షన్ యూనిట్ అంటే మనకి ప్రొడక్షన్ యూనిట్లో డిజైన్ అండ్ డ్రాయింగ్ పోస్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, CBT 1 ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ కదా, ఎన్ని మార్క్స్ వస్తే బెటర్? చూడండి, CBT 1 అనేది క్వాలిఫైయింగే, కాకపోతే మనకు వచ్చే మార్క్స్ ఎలా ఉండాలంటే, సపోజ్ ఈ నోటిఫికేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో 17 కేటగిరీ పోస్టులకి మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. అవుట్ ఆఫ్ 17లో ఓన్లీ 11 కేటగిరీ పోస్టులకే వేకెన్సీస్ ఉన్నాయి. సో అందుకని మనకు వచ్చే స్కోర్ ఎలా ఉండాలంటే ప్రతి కేటగిరీ కట్ ఆఫ్ దాటేటట్లు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా నేను అనుకోవడం ఈ నోటిఫికేషన్లో అయితే CBT 1కి 70-75 ప్లస్ వస్తే మనం సేఫ్ స్కోర్ అది. సో అందుకని మీకు ప్రతి కేటగిరీ కట్ ఆఫ్ క్రాస్ అయ్యేటట్టు స్కోర్ అయితే రావాలి. మ్యాక్సిమం 70 ప్లస్ అయితే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 10, స్టేజ్ 1 స్టేజ్ 2కి మీ కెమిస్ట్రీ క్లాసెస్ సరిపోతాయా? చూడండి, నేను చెప్పిన థియరీ క్లాసులు బిట్స్ వీడియోస్ అయితే మోర్ దెన్ ఎనఫ్. స్టేజ్ 1 స్టేజ్ 2 రెండింటికి సరిపోతాయి. అలాగే ఫిజిక్స్ క్లాసులు కూడా మ్యాక్సిమం నేను స్టేజ్ 1లోపు నేను కంప్లీట్ చేస్తాను. సో ఫిజిక్స్ థియరీ క్లాసెస్, అలాగే బిట్స్ వీడియోస్, అలాగే కెమిస్ట్రీ థియరీ క్లాస్ బిట్స్ వీడియోస్, ఇవి మీకు సఫిషియంట్ నేను చెప్పినవి. మీకు బోత్ స్టేజ్ 1 స్టేజ్ 2 రెండింటికి ఉపయోగపడతాయి. నా క్లాసెస్ మీరు వినేటప్పుడు మీకు డైరెక్ట్ ఈ వీడియో క్లాసులు మీరు ఫాలో అయితే మళ్ళీ అగైన్ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఈ క్లాసెస్ అయితే సరిపోతుంది, సఫిషియంట్.
సో స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 10 క్వశ్చన్సే కాకుండా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ డౌట్స్ అన్నీ కలిపి అగైన్ మనం ఇంకో వీడియో చేద్దాం. సో టెన్షన్ పడద్దు, మీకు టైం సరిపోతుంది, సఫిషియంట్. బీ కాన్ఫిడెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.